ఫ్రెండ్స్, వెల్కమ్ టు డెల్టా న్యూస్. ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ నార్త్ అమెరికా ప్రత్యేక ప్రతినిధిగా నియమితులైన కోమటి జయరాం అభినందన సభ శనివారం విజయవాడలో ఘనంగా నిర్వహించారు. ఈ కార్యక్రమంలో కేంద్ర మంత్రివర్యుడు పెమ్మసాని చంద్రశేఖర్తో పాటు మాజీ సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి ఎన్వి రమణతో పాటు పలువురు మంత్రులు, ఎమ్మెల్యేలు హాజరయ్యారు. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని మాట్లాడుతూ కోమటి జయరాంకు అమెరికాతో పాటు ఇండియాలో కూడా మంచి పేరుందన్నారు. ఇండియా నుండి అమెరికా ఎవరు వెళ్ళినా మొదటగా జయరాం గారినే కలుస్తారని పేర్కొన్నారు. కష్టకాలంలో తెలుగుదేశం జెండాను రెపరెపలాడించిన ఘనత ఆయనకే దక్కుతుందని వెల్లడించారు. ఆయనకు అభినందనలు తెలియజేసేందుకు ఈరోజు అమెరికా నుండి ఎంతో మంది వచ్చారంటే కోమటి జయరాం గారి ఘనత ఏమిటో అర్థమవుతుందని పేర్కొన్నారు. ఈ సందర్భంగా జస్టిస్ ఎన్వి రమణ మాట్లాడుతూ కోమటి జయరాం పడిన కష్టానికి గుర్తింపు దక్కిందన్నారు. కేవలం ఉత్తర అమెరికాలోనే కాక పలు దేశాల్లో జయరాంకు అభిమానులు ఉన్నట్లు ఎన్వి రమణ వెల్లడించారు. తెలుగువాడికి ఏ కష్టం వచ్చినా కోమటి జయరాం ముందుంటారని కితాబిచ్చారు. మానవత్వం, సమాజ సేవ వంటి అంశాలను జయరామును చూసి నేర్చుకోవాలని కితాబిచ్చారు. శాసనసభ స్పీకర్ చింతకాయల అయ్యన్న పాత్రుడు మాట్లాడుతూ కోమటి జయరాం గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదని, ఆయన మంచి వ్యక్తిత్వం ఉన్న మనిషి అని అన్నారు. ఎన్ఆర్ఐలు ఎవరైనా ఆపదలో ఉంటే ఆయన వెన్నంటి ఉంటారని కితాబిచ్చారు. ఈ ఆత్మీయ అభినందన సభలో శాసనసభ డిప్యూటీ స్పీకర్ రఘురామకృష్ణమరాజు, శాసనసభ వ్యవహారాలు మరియు ఆర్థిక మంత్రి పయ్యావుల కేశవ్, రెవెన్యూ మంత్రి అనగాని సత్యప్రసాద్, బీసీ వెల్ఫేర్ మినిస్టర్ సబిత, మంత్రులు కొల్లు రవీంద్ర, అచ్చెన్నాయుడు, ఎంపీలు కేశినేని చిన్ని, సీఎం రమేష్, ఎమ్మెల్యేలు గంటా శ్రీనివాసరావు, గద్దె రామ్మోహన్, బోడే ప్రసాద్, బోండా ఉమాతో పాటు 30 మంది ఎమ్మెల్యేలు ఈ కార్యక్రమానికి హాజరయ్యారు. అలాగే 20 కార్పొరేషన్లకు సంబంధించిన చైర్మన్లు, తెలుగుదేశం పార్టీ నాయకులు, కార్యకర్తలు, మహిళా నాయకులు, వివిధ దేశాలకు చెందిన ఆత్మీయ అభినందన సభకు హాజరై కోమటి జయరాంకు పుష్పగుచ్చం అందజేసి దుశ్శాలువాతో ఘనంగా సత్కరించారు. అలాగే సినీ నటులు రాజేంద్ర ప్రసాద్ ఈ కార్యక్రమానికి హాజరై కోమటి జయరాంకు అభినందనలు తెలియజేశారు. ఫ్రెండ్స్, ఎన్నో వార్తా విశేషాలను మా ఛానల్ ద్వారా తెలుసుకునేందుకు ఇప్పటి వరకు మీరు మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేసి ఉండకపోతే వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి. అలాగే లైక్ చేసి మా ఛానల్ ఫాలో అవ్వండి.